దాంట్లో బిడ్డ మంచిగా టైర్ల గాలి రింపి దానికి ఒక పిన్ను పెడతాడు. గింతంతా ముళ్ళు కూర్చొని పుస్సు అని గాలి వెళ్ళిపోద్ది. గింతంత పొక్క పడితేనే మరి అసొంటిది మన లోపల ఇంత గాలి ఉన్నది. ఈ శరీరానికి 9 తొర్రలు చూసినవా, 2 కళ్ళ రంధ్రాలు, ఆ 2 బిడ్డ శౌరంధ్రాలు, 2 నాసికరంధ్రాలు, 1 నోరు, మలద్వారము, మూత్రద్వారం, ఈ 9 తొర్రలు ఉండగా కూడా ఇంట్లో గాలిని వాయువును దిగ్బంధించుండు పరమాత్ముడు. అంటే ఆయన ఎంత తెలివి కావాలి మరి, ఆయన ఇచ్చిండు. ఈ తుస్సు అన్నదానికి అయింది. ఇది ఉన్నప్పుడే ఆ పరమాత్ముని వేడుకోవాలి. ఉండరాలేదు లండు దేహం పండు రీతిగా పడతది ఎప్పుడో అగటి ఎందు సంధ్య ఎందు పరగ మధ్య రాత్రి ఎందు పాము కూసాన్ని విడిచిపెట్టి పారిపోయినట్టు తప్పకుండా ఈ శరీరాన్ని ఏనాడో ఓనాడు వదిలిపెట్టిపోతుంది. కానీ ఉన్నప్పుడు పరమాత్ముని ధ్యానించమన్నాడు. అమ్మవారికి సంతానం ఓడి గట్టి చెట్టంగు తంది గడు చూడు అన్నాడు. వాడు చూడంగానే చెట్ట దెబ్బగొట్టి మతాన మాయమయ్యిండు లోకాల శంకరుడే. ఎన్ని బాధలు వచ్చినా మంచిదే, ఎన్ని శరలు వచ్చినా మంచిదే, చివరకు నా ప్రాణాలు పోయినా మంచిదే అనుకున్నదే అమ్మ. నా 2 కొడుకులతోడ నాకు బిడ్డ సంతాన భాగ్యం నాకు దొరికిందా అని 7 దాసి వనితలను ఎంబడి పెట్టుకోని ఎట్లా బయలుపోతున్నది. ఓ రామ రామ ఓ పిల్లగా ఓ వరిది నాగలి దున్నేటి బంగారు మరిది, నాగలి దున్నేటి బంగారు మరిది, సద్దేడ పెట్టను పిల్లగా నాగలి దున్నేటి బంగారు మరిది, నాగలి దున్నేటి బంగారు మరిది, నాగలి దున్నేటి బంగారు మరిది, సద్దేడ పెట్టను మరిది, నాగలి దున్నేటి బంగారు మరిది, కట్టము కట్టల బండే కట్టము కట్టల బండే కట్టము ఏం లేదా పిల్లగా ఏంటి నీకు అన్నపాడు కానీ నేను ఇప్పుడే నాగలు కడితిని. ఇంకా మక్క పేరు అట్లా గడ్డి బాగున్నది పోయి పీకు గడ్డి పీకడానికి వచ్చినావు నీకు తెలియదా పిల్లగా? ఏంటే మరిది వరుస అవుతావని మెల్లగా నీ మరిది పాడు గాను నీ చేనులో పోయినా ఏం లేదు. అయ్యో చేనుల పొంటి కాకుండా ఎక్కడికి వస్తా, దీన్నే మంచుకుంటది ఎవరు. నువ్వు నేను ఏడిపోతే గారికి వస్తాను, నీ నాకు అనుభూతంగా ఏమంటే వాళ్ళు అట్టు పడతాను. ఏందయ్యా గిట్ట మాట్లాడతాను? ఇంకా సత్తికాడ పెట్టి ఏమన్నా పని చేయిపో. ఇక సత్తికాడ పెట్టి దగ్గరికి వచ్చిన ఏందయ్యా ఏంటి ఇప్పుడు ఇరపో ఒడ్డు వీధ మరి గుడి ఉన్నాయి, ఒడ్డు వీధ మరి గుడి కొంగలు సదేడ పెట్టాను, ఒడ్డు వీధ మరి గుడి కొంగలు ఉన్నాయి. కొండగలుతుంది కొసేపాగుతే కొండగలుతుంది తిన్నాక వాదామా కొసేపాగుతే కొండగలుతుంది గల్లు గల్లు నా గజ్జల బండి గల్లు గల్లు నా గజ్జల బండి కొండెక్కి బాదామా గల్లు గల్లు నా గజ్జల బండి గల్లు గల్లు నా గజ్జల బండి గల్లు గల్లు నా గజ్జల బండి
కళ్ళతోడు చూసనా ఏడుగురు దాశోళ్ళు దొరసాని ఇదే రాకటే అడిగి పోయి 6 నెలల పొద్దా మరి పోయిన కాడ కాయ అయిందా పండు అయిందా? నాకు పండే అయింది. కొడుకు సంతానం తెచ్చుకున్నా బిడ్డ సంతానం? నేను బిడ్డ సంతానమే తెచ్చుకున్నా. తెచ్చుకున్నావా? దేవుడు వచ్చిండా? వచ్చిండు. ఇచ్చిండా? అరే ఇచ్చిండంటే ఏడిచ్చిండంటే గుళ్ళు ఇచ్చిండు. లంచముండా అదేమన్నా అడుగుడేనా అని దేవుడు గుళ్ళిస్తాడా? ఏ బాబా అలిసిన వాడు లంచముండా నువ్వే అంటివి గట్ల కాదే తుపోలు. దేవుడు గుడికాడికి వచ్చిండు, గుడి లోపల సంతానం ఇచ్చిండు. ఏదో పాటు దేవుడైతే కట్టం మళ్ళా ఏదో ఇచ్చిండు పోయిండు. మరి నేనేం చేయాలి? బాబా అలిసిన వానే సంతానం ఇచ్చిండు పోయిండు. ఏంటిది ఆసన వస్తుంది? అది చీపురు కట్ట. ఏడికెళ్ళి వచ్చిన లంచముండా లాట్రూమ్లోకి వెళ్ళి లేడు అక్కడ వారేసి రాబోదు నీకు అగ్గిదాలుగా. మా ఇల్లంతా వరదకి ఒక్కటి చీపురు కట్టాయి. ఇల్లు దీంతోనే ఉడుచుకుంటా, ఆకిలి దీంతోనే ఉడుతా, ఇగో ఈ బజార్ అంతా దీంతోనే ఉడుతా, దేవుని అర్ర కూడా దీంతోనే లంచముండా కండ్లు పోతే నీకు అగ్గిదాలుగా. ఇక మరి నేను ఏం చేయాలి రా? నేనేం చేతురు? ఇగో ఇరుగు జిట్టి, పొరుగు జిట్టి, ఇంటి జిట్టి, ఇంటి ముంగడలో జిట్టి అంతా, నా చూడొచ్చిన తల్లుల జిట్టి అంతా, ఇక నా బక్కన సవితి వినికెళ్ళిపోయి. అదే నీ మీదకి వెళ్ళిపోతే అంటే నేను చావని చూస్తాను. ఇప్పుడు దాని చావన్నావా? ఆమె చావది. ఎందుకు? అగో 100 ఏళ్ళు బతుకుతుందా? 100 ఏళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఎవరు? అగో ఇప్పుడు 60 లేవు దానికి. అంతేనా? 100 ఏళ్ళు అంటే కొద్ది రోజులు ఇంకా ఎవరు దాదాన్ని. అగో వాళ్ళ కొడుకు కోడలు దాస్తారు. అంతేనా? అమ్మవారు చూసిన బాగా తల్లి శకుంతలాదేవి 7 మేడలకు ఎప్పుడైతే చేరవచ్చిందో, కళ్యాణం వచ్చిన ఆగబోదు, కక్కచ్చిన దాగబోదు, పల ఉన్న దాగబోదు, పాప ఉన్న ఇన్నడికి దాగబోదు అంటారే అమ్మ. ఆ కన్న తల్లి చూసినవనా ఇన్న ఎట్లా గడియలు గంటలు దాడుతున్నాయి. ఓ రామ ఎట్లా పుట్ట మీది నిమ్మ పూల నిమ్మ దుయ్యో పూల నిమ్మ దుయ్యో కట్టమీది నిమ్మ కాయల నిమ్మ దుయ్యో కాయల నిమ్మ దుయ్యో కక్కు బాధ్యత కక్కు. అగో ఏడబడతారు. ఎవరన్నా ఉపకారం వచ్చి ఒక్కు అంటే సురికచ్చికి 2 చెవులు మేర లంజం ఉండా. అగో ఎందుకు? ఎందుకంటే నాది వెళ్ళిపోకుండా. ఆగో నీది వెళ్ళిపోకుంటేనే మూసిన పలిసిన వాళ్ళ లంజం ఉండా. ఇక ఎన్నం పెళ్లి పోవాలి, ఎన్నం పెళ్లి పోవాలి, ఎన్నం పెళ్లి పోవాలని ఓ ఆ పొద్దుకెళ్ళిన మనుషులం. ఇక రావంగా 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 రావంగా
ఇక కరీంనగర్ కాడ 2 ప్లేట్ల ముద్దగారెలు తిన్నావు 2 ప్లేట్ల ముద్దగారెలు తింటివి మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళే బండి దిగుడుతోనే ఇక నాకు ఆకలి అవుతుంది అన్న పోలే ఇంత చికెన్ తో తిన్నావు ఇంత మటన్ తో తిన్నావు ఇంత పప్పుచారుతో తిన్నావు ఇంత పెరుగుతో తిన్నావు ఇక కాశపుల్ల కావడి పెసరపప్పు రూబడు అన్నట్టు నువ్వు అంగవాడి కక్కుతే నీ వెనక నుంచి గ్యాస్ వెళ్ళిపోతే పోరగాళ్ళు బతుకుతారా వాళ్ళు అంజమ్ముంటే గంజికూర కాదు నేను కక్కింది మరి ఎందుకొరకు దాసి అబ్బబ్బా నాకేమో కానీ నాగరికానా గుంటుక్కానా బారికానా బండి కానా ఇక ట్రాక్టర్ వెళ్ళిన కాంచెలు కాన్లు అన్ని మూలే కాబట్టి అరే గాను కాదే ఇక కాను లేకపోతే కానులే ఏడ కనిపిస్తానే దీనికి అగపోతంది కాని లేదా అది మరిగింది అనుకుని ఈ పలుకుతుంది అగో గైడ దగ్గర లేదా ఏది ఆయన కాని ఎప్పుడో మూల పడ్డదట అగో గాల దగ్గర లేదా కానీ ఏది కనిపిస్తలేవు కాను అగో ఆయన దగ్గర లేదా కానీ అట ఇక ఎన్నం పెళ్లి కాడ ఇంటికి ఒక కాని ఉన్నది వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చుకొని పెట్టుకో ఏంటి తీసుకొచ్చుకొని పెట్టుకున్నది కానీ కాని కాదే ఇక ఏ కాను దాసి నేను నీళ్ళు వసుకున్నా అంటున్నా నేను అంత గలీజు లంజన అవ్వా నువ్వు ఎటువంటి లంచవో మాకేం ఎరక అది కూడా నీ అసొంటిదేనే నీకేం ఎరక నేను పొద్దుకు 3 సార్లు పోసుకుంటాను నీళ్ళు పొద్దు 3 సార్లు అంటే ఏంటి పోసుకునేటి ఉడుకు నీళ్ళు సొల నీళ్ళు వాళ్ళ అంజముడిగా ఉడుకు నీళ్ళు సన్నీళ్ళు కాదే ఏంటి మరి మురకాల వాళ్ళ నీళ్ళు పాడుగాని కాదు మరి ఇంకేంటిగా మిషన్ బర్రబతలయా ఏంది మిషన్ బర్రబతలయా మిషన్ బరివాతుంటది లంజే మరి బరివాతుంటదా మరి బట్టలు వేసుకుంటుందా మిషన్ అది గట్ల కాదే మిషన్ భగీరథ అనాలే ఇక ఏ బ్యాగ్ రాత్రో నాకు ఏమరకా మరి లేకపోతే గది కాదు గాని నేను పొట్టతోటి ఉన్నా అంటున్నా నీ బాంచ నువ్వు పొట్టకొచ్చినావు అవ్వా ఈయన ఏం చేస్తారు దేవుడా ఇక పొలం పొట్టకొచ్చిందంటే ఇంత ఊరి నువ్వు పొట్ట జల్లితే పట్టణ వలిగి మూరేడు గొలుసు పెడుతుంది పొలం ఇక నువ్వు పొట్టకొచ్చినావు కాబట్టి ఇంత ఊరి ఉన్న పొటాసు నువ్వు బుక్కినట్టు అయితే నువ్వు కూడా పట్టణ వలిగి మూరేడు పొరగల్లని పెడతావు లంజముండ నేను పురాణం అనుకుంటాను అనే అగో నువ్వేంటివి నేను పొట్టకొచ్చిందని అరే గా పొట్ట కాదే ఇక ఏ పెట్టను ఇక నీకెట్లా చెప్పాను నేను మొత్తం ఇప్పి చెప్పు నీ బట్టనొట్లు ఉచ్చబాడు కావు ఏంటిదిరా మొత్తం ఇప్పేది మాటలు ముచ్చట్లు బాటలా బాటలు ఇచ్చిరి అగర పెట్టుకున్నారు కథం చేసిరు మాటలు అంటున్నా మాటలా గది కాదు గాని దాసి నా కడుపులో అగో మన లోపలనే ఉన్నావు ఎప్పుడు బయట ఉన్నావు ఏ బాబా అలిసిన వాన లంజముండా ఇంటి ముంగడ బల విన్నే ఉంటుంది గట్ట మాట్లాడు అంతేమో నా కడుపు లోపల చిన్నగా సాపల బూరలు ఆడినట్టు కనిపిస్తున్నదే బాధ్యతగా సాపల తోలు తీయకు ఎందుకే ఇక ఎన్నం పిల్లలు వచ్చాడు మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళకి జిమ్మ జిట్టుకో అంటే పానవులు అట్టుకో అంటే ఏం చేస్తారు వాళ్ళు ఇక కేసీఆర్ ఇంటికో బండి ఇచ్చిండు ఇక వాళ్ళు ఇన్నట్టు అయితే ఇక తోపలు పట్టుకొని వస్తారు నీ తుంకాన్ని పెడతావు లంజముండనే ఏమైనా చెరువుని అనుకుంటున్నావా అనే చెరువు అయితే దేవుతరా కుంతుడు కాపోతే మడుగురు కాపోతే ఎట్ట దేవుతరే ఈ ఏడ జిమ్మ జిడుకు అంటే అయిపోయి ఉరికచ్చి తోపలు పెట్టుడే వాళ్ళు అమ్మా ఇరిగింటి కూరల మీద పొరిగింటి చల్లల మీద ఆగిన శనిగాల మీద అమ్మనకు బుద్ధి ఉట్టినా ఓ దాసీలారా నాగల్ల బుద్ధి పుట్టినా ఈ జోలికచ్చిన నేను అయ్యో మామిడి పులిసల్ల మీద మామిడికాయ పచ్చడి మీద రేవటి పులిసల్ల మీద రేవల్ల పచ్చడి మీద అమ్మ నాకు బుద్ధి ఉంటేనా దాసీలారా నాకల్లా బుద్ధి పుట్టెనా ఈ జోలికచ్చినది అర్థకచ్చిందా పోయి వచ్చావా నన్ను పొచ్చిలాంజాని ఎందుకు అంటారు అంటే వీళ్ళు మా మేనత్త కొడుకులు మేనబాడు కావును నేనత్త కొడుకులు పాడుకావంటారు మేము ముగ్గురం కలిసి ఒక్కటే బయలుదేరి పోయినాము వాళ్ళేవో శుద్ధమొద్దులు ఐరునే క్లేవర్నైనా యాగదిగా ఇక గీళ్ళని చేసుకొని నేనేం సంసారం చేస్తానా అని అవి గీళ్ళని చేసుకొని నేనేం సంసారం చేస్తా నా తగ్గట్టు పిల్లగాడు ఉండాలే అగో నా తగ్గట్టు పిల్లగాడు కావాలని అగో 4 రెక్కలు ఒక్కటి కావాలి అగో గసంటి తెల్ల టీ షర్ట్ వేసుకున్నారు
ఆగు అసొంటి పిల్లగాన్ని నేను లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నువ్వు కాదు గైనే, నువ్వు కూడా పెళ్లి చేసుకో. నువ్వు కాదు గైనే. అవసరం అనుకుంటే ఇద్దరిని చేసుకుంటా. అందుకే నచ్చవ్వా ఇక నన్ను అందుకే వాళ్ళు మనసులో పెట్టుకొని నన్ను కొట్టిలని అని పేర్ర పెడుతుర్రు. దాసి ఇవాళ ఎందుకో నాకు పుల్లడి కూరల మీద బుద్ధి ఉడుతున్నది. పుల్లటి ఏమన్నా ఇంత మామిడికాయ పచ్చడి ఉన్న తిను, ఈ పాడు కానీ ఇంకా రొడ్డు ఉండాలి, ఇంత రేగ్గాయ పచ్చడి ఉన్న తిను, ఇంకా పుల్లగా ఉండాలి, ఇంత ఇసురికాయ పచ్చడి ఉన్న తిను, ఆహా నాకు ఇంకా రొడ్డు ఉండాలి, ఇంత రేగ్గాయ పచ్చడి ఉన్న తిని నాకు వాళ్ళదు. ఇక నేను ఏం చేయాలి? మరి పొడవుది పెట్టుకుంటావా అనవ్వా? కందాల కప్పలు చోతే పాడు కావు. ఏంటిదిరా పొడుగు పెట్టుకునేది? చింతకాయ. ఏంటిదిరా చింతకాయ? పొడుగు పెట్టుకోరా? బలిసినవరు తిరమర బలిసినవరా పాడు కావు. పచ్చడా అచ్చడా మరి అట్లా మాట్లాడు. ఇక ఉన్న పచ్చళ్ళన్నీ అట్లాంటివి. ఇక నా దగ్గర ఉన్నది ఒక్కటే పచ్చడా, అదనకే ఉరకత్తదా రప్పి ఇక గిట్లా ముక్కుల్లో పక్కులు తీసుకొని గిట్లా నాకు ముక్కుల పక్కులు తింటారా లంజముడా? ఎందుకు తినరు? ఎట్ట పాడు పడుతుంది? బబిలిక ఉన్నట్టుంటది. ఎప్పుడన్నా కన్న ముఖం అని ఇది కొన్న ముఖమే. ఆగో ముక్కుల్లో పక్కులు తిన్న 10 మందిని కన్నా. ఏంది 10 మందిని కన్నా? అన్నారా వారు? 8 మంది వేయిండ్రు, 2 మిగిలిండ్రు. ఏరియా 2. ఇగో వీళ్ళే మేమే చూరాతుకాళ్ళు. ఏమాతకాళ్ళు? ఏం పేరు పెట్టుకున్నావే? అగో ఈయన పేరు ఎండిపోతు, ఇగో ఈయన పేరు తిండిపోతు, మరి మీ ఆయన పేరు దున్నపోతు. అయ్యా నీ దున్నపోతేనా? మరి నీ పేరు మోర్దోపు. అయ్యో మీకు అన్ని పోతులేని మా ఇంట్లో మొత్తం పోతులే అవ్వా. ఎత్తం దొబ్బుతుంది. అయ్యో మా ఇంట్లో ఇత్తనం పోతావా? అది ఇదా ఇదా పోతు పోతా అది సోమవారం నాడు సమ్మక్క పోతానం. అది ఇంత మెదిగింది అరకింత నారబడి దుంతుందా అది? అగో ఎంత మాట మాట్లాడినా బాంచను. రూపాయి భయాన లేకుండా తీసుకొని పో. నీ నార్మాడి దుంటనే ఉంచుకో, లేకపోతే నాయన వడగొట్టు. దానితోటి కాదు అవి లేకపోతే ఇంకా లేవా పోతురు. ఏడ కనిపిస్తాను దీనికి పోతురు. అగో ఆ కుర్చీ మీద 2 ఉన్నాయి, గడ్డం పోతురు. గవ్యా గవ్యా అయిపోతురా? అవి మెదిగి మూల వాడే గది నాకెందుకు గంగలక అంత చూసినావా? ఇట్లా చూస్తా గడ్డం పోతు. అది చిన్నది కాదు, అది అది మెదిగింది మూలకు పడ్డది. మరి ఆడున్నది పోతు. ఈ నాకు అద్దది అవి చెప్తున్నాయి. మరి తెల్ల టీ షర్ట్ వేసుకున్న పోతులు పట్టుకపోతా. అబ్బా లేత పోతుంది మంచిగా ఉన్నది. అది గదే కావాలి నాకు, ఆ పోతే కావాలి. అవి కాకలు తిన్న పోతులు నాకు అద్దు అద్దు. ఇక మరి నేనేం చేయాలి? నాకు ఆ పోతే కావాలి. అది నా పోతేనే. లేదు నేను మెదుకున్నాక నీకు ఇడిచి పెడతా. ఏది మంచిగుంటే దాన్నే పడతా పోతులు. ఏమైతా మెదిపినాక మళ్ళీ నీకే ఇడిచి పెడతా. అగో పుల్లడి కూరలు పచ్చళ్ళు పట్టుకత్తనా అని హోటల్ని దొరసారి నువ్వు ఇన్నే ఉండు. ఈ ఎన్నెం పెళ్లి వాడవాడ తిరుగుతా, గల్లి తిరుగుతా, ఊరంతా తిరిగత్తా, పుల్లడి కూరలు పచ్చళ్ళు పట్టుకొని వస్తానా అని. అగో 7 దేశాలు ఎట్లా పోతున్నారయ్యా ఓ పెద్దలారా. మల్లె పూసే మల్లెగాసన మదనో నవయారి, మల్లె పూసే మల్లెగాసన మదనో నవయారి, మల్లె పూరి ఎవర పాలయో మదనో నవయారి, మల్లె పూరి ఎవర పాలయో మదనో నవయారి. వాళ్ళకేవి కేక్ పల్లెలు అవి కాదు, ఈతోడి కాదు. మల్లె పూలు దేవిని పాలే మదనో నవయారి, మల్లె పూలు దేవిని పాలే మదనో నవయారి, మల్లె పూలు దేవిని పాలే మదనో నవయారి, మల్లె పూలు దేవిని పాలే మదనో నవయారి. నిమ్మ పూజ నిమ్మగాజన మదనో నవయారి, నిమ్మ పూజ నిమ్మగాజన మదనో నవయారి, నిమ్మ పట్టు ఎవల పాలయో మదనో నవయారి, నిమ్మ పట్టు ఎవల పాలయో మదనో నవయారి. మదనో నవయారి, అయినవైన భక్తుల పాలే మదనో నవయారి, మదనో నవయారి, మదనో నవయారి, మదనో నవయారి, మదనో నవయారి. మదనో నవయారి, మదనో నవయారి, మదనో నవయారి, మదనో నవయారి. రామభూత దామగాసన మదనో నవయారి, రామభూత దామగాసన మదనో నవయారి. రాబందు ఎవల పాలయో మదనో
నవయారి మదనో నవయారి రామ 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 ఏమంటా ఉన్నారో ఈ రామ రామ ఏడుగురు దాసోళ్ళు పేరు పెట్టి పిలుతాండ్రు ఏడుగురు దాసోళ్ళు పోసి ఎవరకు పోసిందే నీ అవ్వకు పోసిందా నీ అయ్యకు పోసిందా నీ అక్కకు పోసిందా నీ చెల్లెకు పోసిందా నీ బావకు పోసిందా నీ కుండల పోసిందా నీ కూరట్ల పోసిందా నీ బొడ్ల పోసిందా నీ బొండిగల పోసిందా పొట్టి సమితి పోసి అన్న మాత్కరానికి ఇవన్నీ తిట్లు తిడతాను మరి ఉడకపోసు ఉబ్బరపోసు చెమట పోసు పోసేందే బొడ్డు కోసి బొందలేసినావా నీ పేరు పోసి కాదా పోసక్క అని పిలవాలి అంటే సానా మరి మూట సాని సత్తు గోడ విత్తు అన్నట్టు ఆ బుగ్గ కొత్తుకో బూరోలో వంగుద్ది అది కరెంట్ కాదా ఈ బల్ల కొత్తుకో బర్రు అంటది మూలలు లేవే మొన్న ఉచ్చిన మూల అందులోనే ఉండే ఇది కూడా అందులోకే పోని సెప్టిక్ కాదా నీకే నయం పిచ్చిదానా ఎందుకు సెప్టిక్ అయిందని దవాఖాన పోతే సగం కొత్త డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకొని నెలకు 4,000 పింఛన్ వస్తుంది ఇక నాకు సెప్టిక్ గానీ 4,000 పింఛన్ తయారు చేసిన కూసుండి తినచ్చు గరీబుని అనొచ్చు పోసక్క ఇక మా దుర్సానుక్త మనిషి కాదు ఇక నీ దగ్గర ఏమన్నా పుల్లడు కూరలు ఉన్నాయని వచ్చిన పాపం అట్లున్నోళ్ళు ఏమో అడుగుతారు అలా అడిగింది పెట్టపోతే పుట్టినాక పొల్లగాళ్ళు చెవులకెళ్ళి సింగారుతుంది ఉంటావు ముత్తవాన్ తీర్త కొంచవు ఏం కూర ఎండ్రిక్కాయలను బెండకాయలు పులుసు పెట్టిన అవి ఎట్లా పాడు పడితే నీసు బంక బంక నీసు బంక బంక నీసు బంక బంక ఎట్లా తినాకి తరుగుతాను తినుడే ఉన్నదబ్బా అంత బంకేనా నాలిక మీద వేసుకునుడే ఆలస్యం రసగుల్ల జారినాడు జారిపోతాయి అక్క నాకు ఆ కూరద్దుగానే ఏమన్నా పచ్చాళ్ళు ఉన్నాయా అని ఓ పచ్చాళ్ళు పత్తిర్ర వెచ్చం గాని చెల్లె ఇయ్యాలు వేయద్దట తీయద్దట 4 రోజుల దాకా నడింట్లోకి పోవద్దట ఆడోళ్ళ తలగద్దట మొగోళ్ళ తలగద్దట ఇప్పుడే తలకు పోసుకొని గలవల కూసున్నా నువ్వు వచ్చి పిలుస్తాను సరే ఇక నువ్వంటే వేయపోతివి నేను పోయి వేసుకొచ్చుకుంటా ఏడేడ తిరిగి వచ్చినావు ఇంట్లోకి పోతున్నావు ఏడా తొక్కులు ఖరాబ్ అయితే మా అత్తకు ఏర్పాటు అయితే నీ నెత్తే కొరిగిస్తుంది అన్నంటే అద్దంటాను మరి బావెట్వేండు ఎవరు బావా నువ్వు బావ చూస్తానని వచ్చినావా నా చూస్తానని వచ్చినావు పొట్టుకుంటా నీ గండపాడుగా నేను బావని నేను చూస్తానే మరి బావాని కలవరిస్తానమైన లేడు ఎటువేయండు లేడు చచ్చిపోయిండు లంజముండ అయ్యో ఎన్నడు చచ్చిపోయిందో మంచిగానే ఉంది ఆడు 6 నెలలు అని అనుకుంటాన్నా ఆడు ఉండంగా అప్పుడిప్పుడు వచ్చేది లంజముండ అత్తలేదంటే ఆడు వేగిన వల్ల దీని తోబందు కావచ్చు అని నేను అనుకుంటా అన్న సొంటోడు నాకు ఇంత చెప్పపాతి అవు నన్ను చూసుకున్నట్టు నిన్ను చూసుకున్నటోడు నాకు పెట్టినట్టు నీకు పెట్టేటోడు నీ గన్నపాడుగా నాకేం పెట్టిండే అబద్ధం ఆడకు బిడ్డ నేను అబ్బగతినైనా నువ్వైతే ముత్తైదవు నా మొగ నీకు పెట్టలేదా ఏం పెట్టిండే నా 2 గంటలతో చూసిన నా మొగడు నీకు పెట్టంగా 6 నెలల కింద తుమ్మల్లా అబ్బో నారాయణ 6 నెలల కింద తుమ్మల్లేం లేవట్టి పెట్టిండు నీకు నేనేమి ఎప్పుడు లేవచ్చినప్పుడు పెట్టిండే కట్టెల మోపా ఇక దానికా ఇంత ఇచ్చాలక పడతాను నావే ఇక బావ కంటే ఇక నువ్వు ఆడదానివేనే నేను ఆడదాన్నేనే నీకు లేవదా కట్టెల మోపు నాకు లేవదా ఇక బావకైతే లేస్తుందా అని పెట్టు అన్నవా అయితే ఆయన చచ్చిపోయింది చెల్లె ఎట్లా చచ్చిందంటే నా రాత నిన్ను కొంట వైపాత నన్ను మేనోనికి ఇస్తానని పుట్టినప్పుడే పేరు పెట్టుకున్నారు మేనోనికి ఇచ్చిండ్రు ఆడు తాగుపోతాడు ఇక తాగి 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 భీమారు వచ్చాడు ఆయనతో బిడ్డ ఇట్టి అయిండు ఇక ఎట్లనో ఏ దేవుడు ఫరాన్నో నాకు ఒక పొలగాడు అయితే పుట్టిండు నా మీద పావురం లేకున్నా గాని పొల్లగాని వినమనికి బాగా పావురం ఏమున్నా మా ఇంటి చుట్టూ తెనుగోళ్ళు ఇల్లు ఉన్నాయి ఇక షికారుకు పోయేది పొద్దుకంగా అట్టిగా రాపోయేది రోజు 2 గుడ్లు పట్టుకొని వచ్చేది
ఏం గుడ్లే నీ గుడ్లు సీ గుడ్లుగా సీ గుడ్లు తింటే అరసినాల్దానా మరి ఏం గుడ్లే నెమిలి గుడ్లు అన్నా బాతు గుడ్లు అన్నా కముజు గుడ్లు అన్నా పూరేడు గుడ్లు అన్నా పట్టుకొని వచ్చి అవి రెండు ఉడకబెట్టి పొద్దునోటి మాపునోటి పొల్లగానికే ఎత్తు ఇక ఓనాడు చీకటి వాడంగా రెండు గుడ్లు పట్టుకొని వచ్చి పోసమ్మాయి ఉడకబెట్టి అన్నాడు ఉడకబెట్టుకుంటే ఇక్కడనే ఉంటే ఊళ్ళో బట్టలు ఊళ్ళనే ఉంటాయా నేను బట్టలేసి పువ్వు పట్టుకొని అత్త నేను వచ్చేవారికి గుడ్లు ఉడకబెట్టు పొల్లగాన్ని ఎత్తుకో ఏడిపియకని నేను బట్టల ముళ్ళ పట్టుకొని ఊళ్ళకి పోయిన ఇక పొయ్యి మీద ఆయన గంజు పెట్టిండు గంజుల గుడ్లు పెట్టిండు ఆయన తంగడి వరక పెట్టిండు గాసులున్న పోసి ఆయన ముట్టించిండు అది పులిపచ్చున్న తంగడి వరక ఆ గాసులున్న బలం ఉన్నంత సేపు మండింది ఇక అటెంక గప్పు అని పొగలేసింది పొగచ్చి పోరని కళ్ళలో వచ్చే వారి కల్లా అమ్మ అమ్మ అని అద్దరిల్లుకుంటే అయ్యో అది పోగానే చెప్పింది ఏడిపియకు పొలగాడు ఏడిపియకు అన్నది వీడు ఏడవ పట్టేదన్న ఆట చూపిస్తానని నూకుంటాను నా కొడుకు అని మనకి కేవిక మాత్రం వచ్చింది తెనుగోళ్లతోని అడవికి షికారు అయిన కాడ అడవిలో నెమళ్ళు ఆడుకోంగ చూసింది నెవిలాట ఆడితే నా కొడుకు ఊకుంటాడు అనుకోని బిడ్డ మరి నెవిలికింత పొడుగు ఈకలు ఉండే వీనికి ఈకాతోక వీడేం చూపిస్తాడు కానీ తాగిన తమాషా చూడు అదే గుడిసే 3 తాటికమ్మలు కూడా వీకిండు ఈరెట్ట కోటి వెనక ముడ్డు కోటి బెయిండింగ్ వైరుతో కిర్రు అని గుంజి కట్టుకొని ఆ పొయ్యి కాడ పొల్లగాన్ని కూసుండే పెట్టి అదే పొయ్యి ముంగట నెవిలి ఆట ఆడతాడు తాగిన గాడిద పానం తొలగింది అదే పొయ్యి విన పడ్డాడు అయ్యో పాపం పక్క పొట్టి కాసున్న డబ్బు ఉన్నది డబ్బ బొర్ర పడ్డది కొడుకు అంటుకున్నాయి ఇడుతామంటే ఇడవత్తలేదు బైండింగ్ వైరతో గుంజి కట్టుకునే కొడుకునే పాలిటర్ పేగులా తాగి ఉన్నోడా కావును భూతం అన్నట్టు మాడుతాడు ఇక పక్క పొంటోళ్ళు చూసి ఇక మన్ను వచ్చేటోళ్ళు మన్ను నీళ్లు వచ్చేటోళ్ళు నీళ్లు వచ్చి అల్లారిపోయిండ్రు నేను బట్టలేసి బువ్వ అడుక్కొని వచ్చే వరకు మీకు అబద్ధం నువ్వు వద్ది పందికున్నను గవిరిచ్చినట్టు బిడ్డ కర్ర గాలిపోయి ఉన్నాడు పే మీద బట్టలేదు పుట్టినోడు పుట్టినట్టు ఇక సందనంత గడ్డి తెచ్చి అరిగడ్డ ఆయన వేసి చెద్దరు కప్పి చెంటు తల్లి ఇక ఇంత నేను తలాపు కూసున్న పొల్లగాడు తొడల కాడ కూసున్నాడు ఏం చెయ్యాలి సచ్చినోడు చచ్చిండు 5 లక్షలు ఎల్లైసన్న చెయ్యప్పాయి బంగారం వస్తుంది మొగడు పోతే 5 లక్షలకి ఎక్కులాడుతున్నా అయ్యో పొల్లగాడు ఎట్లా బతుకుతాడే ఎట్లా ఆడి మనిషిని అయితే ఆడి తెల్లందాక చెవుకాడ చెల్లు పెట్టుకొని ఫోన్లు కొట్టిన తెల్లారి 12 అయ్యే వరకు నా మోసంక కా నుంచి వచ్చింది బలగం ఇట్నుంచి ఎన్నం పెళ్ళాటోళ్ళు అట్నుంచి ఎల్లం పెళ్ళాటోళ్ళు అనుకుంటే ఆయన చేరిన ఇక్కడ 12 అయ్యే వరకు పోలీసు వాళ్ళు వచ్చి చెప్పు పోసమ్మ గ్యాసులునే వాసన వస్తుంది నువ్వు పోసిన వాడు పోసుకున్నాడు ఎట్లయింది మంచి మాట కొద్ది చెప్పకపోయినట్టు అయితే నీకు ఆత్కాడి పెట్టి టాన్ల తోలి లేకపోతే పొట్టు కొడతామంటాడు ఆత్కాడికి పెట్టిందంటే ఏంటిదే వాళ్ళు తుర్కోళ్ళు ఇందులో చెయ్యిన ఆతే అంటారు కైడ అంటే బేడి పెట్టి ఆయన జైలు ఎత్తానన్నాడు అయ్యా నాకు అవ్వనాడు జైలు తెలియదు అయ్యనాడు ఠాన తెలియదు మా ఊళ్ళో వెళ్ళి లేదు కొట్లాట లేదా అర్థమైతే షకి చేసుకోవాలి అని ఆయన పంజనం చెయ్యిండ్రు చెద్దరు తీసేవారికల్లా ఇటు బొర్రిస్తాను అటు బొర్రిస్తాను ఎంతైనా చేసుకున్న లంచ కొడుక పానం ఆగుతుందా ఇక నేను ఏడుతున్నా ఏమని ఏడుతున్నా అయ్యా నా ముద్దులయ్యా అయ్యా నా ముద్దులయ్యా నువ్వు నెవిలియాటోడు నేను పెరిగితివో అయ్యో నా ముద్దులయ్యా అని ఎడతా ఎందో నెవిలి ఆట బాంచను ఆట ఆడిగో నా ఇల్లు ఉచ్చుకున్నాడని నేను అన్నా వాళ్ళు బాగా చూసి దెబ్బలేదు గుబ్బలేదు నువ్వు అన్నట్టు ఇది నెవిలాటే ఉన్నట్టున్నది ఇక దానం చేసుకోపోసమ్మని వాళ్ళు బంధుకు జరిగింది 12 అయితంది పీనుగలు ఎత్తలేపాయ్ నేనేమో తలాపు కూసున్నా పొల్లగాడ తొడల కాడ కూసున్నాడు కూసున్నోడికి వానికి ఆకలి అయితంది ఇక రోజు గుడ్లు తిన్న పానమాయ్ ఇక నా ముఖాన చూసుకుంటా వాడేమంటాడు అయ్యా నా ముద్దులయ్యా అవ్వా నా ముద్దులవ్వా నా కాకలైతందిగా గుడ్లండి పెట్టే అవ్వా నా ముద్దులవ్వ అంటాడు అయి కోడా ఇంకా అయ్యదెత్త నువ్వు తింటావా అంతకు నోసుకున్నావురా కొడక కోటిలింగేశ అయ్యి గుడ్లు కాదు కొడక అగో గట్ల మీ బావ చచ్చిపోయింది